హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వాక్యము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహిస్తున్న వాగ్దానము. హల్లెలూయా. ఈ రోజున నీవు హెచ్చించబడాలి అని, ఆశీర్వదించబడాలి, ఒక ఉన్నతమైన స్థానములో ఉండాలి అని నీవు కోరుతున్నావా? అయితే ఆత్మ స్వరూపి అయిన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సీక్రెట్ ని దేవుడు నీకు రివీల్ చేస్తూ ఉన్నాడు. మరి దేవుణ్ణి నీవు కనిపెట్టినట్లయితే ఆయన ఏమై ఉన్నాడు, ఏమేమి అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడో, జరిగించబోతూ ఉన్నాడో అనే సత్యాన్ని నీవు గ్రహించి మరి ఆయన మార్గములను, ఆయన శాసనములను నీవు అనుసరించినట్లయితే ఇదిగో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాను అని వాగ్దాన పూర్ణుడిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు, మరి దేవుడు నిన్ను అత్యధికముగా హెచ్చించున్నట్లు దేవుని వాగ్దానాన్ని నీవు విశ్వసించి దేవుని చేత నీవు కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.